హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 5 లో వచ్చిన ఒక పొలిటికల్ థ్రిల్లర్ సూపర్ హీరో యాక్షన్ బ్లాక్ బాస్టర్ అలాగే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ జూలియా ఆండ్రూ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2025 ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. ఆంథనీ మాకీ, హారిసన్ ఫోర్డ్, డానీ రామిరేజ్, కార్లా లంబ్లీ, లివ్ టైలర్, షార్లట్ వెల్స్, గియాన్ కార్లో ఎస్పోసిటీ వీరందరూ కూడా ఇందులో స్టార్ కాస్ట్. ఇది ది ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ సీక్వెల్. మల్టీవర్స్ మ్యాడ్నెస్ తర్వాత ఎంసీయూలో క్యాప్ కు ఫుల్ ఫోకస్ ఉంటుంది. పూర్తి కథను స్పాయిలర్ లేకుండా ఇప్పుడు చూద్దాం. సినిమా ఓపెన్ అవుతుంది థాడియస్ థండర్ బోర్డ్ రాస్ ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయిన సీన్ తో. అతను ఒక పబ్లిక్ స్పీచ్ ఇస్తుంది. అమెరికా అన్ప్రెసిడెంట్ థ్రెట్స్ తో ఫేస్ చేయబోతోంది అని. న్యూస్ రిపోర్టర్స్ రాస్ యొక్క పాత ఇండిసెన్స్ ను రీకాల్ చేస్తాయి. హల్క్ వర్సెస్ అబామినేషన్ ఫైట్ లో గార్లెమ్ డిస్ట్రాక్షన్ అతని డాటర్ బెట్టీ రాస్ తో ఎస్ట్రేంజ్మెంట్ అవుతుంది. ఇది ఇన్క్రెడిబుల్ హల్క్ కు కనెక్ట్. రాస్ ఇప్పుడు వైట్ హౌస్ లో, కానీ అతను హార్ట్ కండిషన్ కోసం స్పెషల్ గామా రేడియేటెడ్ పిల్స్ తీసుకుంటున్నాడు. అది శామ్యూల్ స్టీన్స్ ఆర్ లీడర్ డెవలప్మెంట్ చేసిందని చెప్పొచ్చు. స్టీన్స్ ఇన్క్రెడిబుల్ హల్క్ లో రాస్ తో కనెక్టెడ్. గామా ఎక్స్పోజర్ తర్వాత బిగ్ బ్రెయిన్ తో మారాడు. రాస్ అతన్ని ఇంప్రిజన్ చేసి డ్రగ్ ఫోర్స్ చేశాడు. స్టీన్ ఇప్పుడు రివెంజ్ ప్లాన్ లో ఉన్నాడు. రాస్ ను ఎక్స్పోజ్ చేయటం, అతని లెగసీని డిస్ట్రాయ్ చేయటం. కట్ టు 5 months లేటర్ ఒహాకా మెక్సికో. శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా మరియు జోక్విన్ టోరెస్ ఫాల్కన్ రాస్ ఆర్డర్స్ ప్రకారం సెర్పెంట్ సొసైటీ మెర్సెనరీస్ ను టార్గెట్ చేస్తారు. సెర్పెంట్ సొసైటీ లీడర్ సైడ్ వైండర్ ఒక స్పెషల్ ఐటెం అడమాంటియం శాంపిల్స్ స్టీల్ చేస్తాడు. అడమాంటియం ఒక న్యూ మెటల్, వకాండా వైబ్రేనియం కంటే స్ట్రాంగర్, అడాప్టివ్. ఇది ఇటర్నల్స్ ఫ్రోజెస్ సెలెస్టియల్ కార్పస్ నుంచి వచ్చింది. భూమి ఓషన్ లో దాగి ఉంది. శామ్ జోక్విన్ ఫైట్ చేసి ఐటమ్స్ రికవర్ చేస్తారు, కానీ సైడ్ వైండర్ ఎస్కేప్ అవుతాడు. జోక్విన్ శామ్ మాంటిల్లో తీసుకోవటానికి ఎక్సైటెడ్ గా ఉంటాడు, కానీ శామ్ హెసిటేట్, మనకు సూపర్ పవర్స్ లేవు, స్టీవ్ రోజర్స్ లాగా కాదు అని. శామ్ ఇప్పుడు క్యాప్ గా ఫుల్ ఎంబ్రేస్ చేసుకున్నాడు, కానీ ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్నాడు. అతను రాస్ తో మీటింగ్ లో ఉంటాడు. రాస్ అడమాంటియం మైనింగ్ గురించి మాట్లాడతాడు. జపాన్ తో ఇంటర్నేషనల్ టెన్షన్స్. రాస్ డాటర్ బెట్టీతో రీకనెక్ట్ ట్రై చేస్తాడు, కానీ ఆమె అతన్ని హేట్ చేస్తుంది. శామ్ రాస్ సెక్యూరిటీ అడ్వైజర్ రూత్ బ్యాట్ సెరాఫ్ ఎక్స్ బ్లాక్ విడోతో వర్క్ చేశాడు. వాళ్ళు రాస్ అగెనెస్ట్ ప్లాట్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారు. సైడ్ వైండర్ శామ్ పై అటాక్ చేస్తాడు. గ్రేట్ ఫైట్ సీక్వెన్స్. శామ్ అతన్ని సబ్డ్యూట్ చేసి ఫోన్ ట్రాక్ చేస్తాడు. ఎంప్లాయర్ శామ్యూల్ స్టీన్స్ ఆర్ లీడర్ అని తెలుస్తుంది. లీడర్ ఇప్పుడు బిగ్ హెడ్, గ్రీన్ స్కిన్ విలన్. మైండ్ కంట్రోల్ పవర్స్ తో అతని ప్లాట్ రాస్ ను ఎక్స్పోజ్ చేయటం. లీడర్ సెర్పెంట్ సొసైటీని హైర్ చేసి డబుల్ క్రాస్ చేశాడు. అతని ఇసాయా బ్రాడ్లీ లాస్ట్ కెప్టెన్ అమెరికాను హిప్నటైజ్ చేసి మైండ్ కంట్రోల్ చేస్తాడు. ఇసాయా పాత యుఎస్ గవర్నమెంట్ ఎక్స్పెరిమెంట్స్ విక్టమ్. సూపర్ సోల్జర్ సీరం టెస్ట్ లో మిస్ట్రీట్ అయ్యాడు. లీడర్ ప్లాన్ అడమాంటియం కాన్ఫ్లిక్ట్ ను యూజ్ చేసి యుఎస్ జపాన్ టెన్షన్స్ ఇన్సైట్ చేయటం. రాస్ సెలెస్టియల్ ఐలాండ్ కు వెళ్తాడు. అక్కడ ఫ్రోజెన్ సెలెస్టియల్ నుంచి అడమాంటియం మైన్ చేయటానికి యుఎస్ఎస్ మిలియస్ షిప్ పై జపాన్ వార్ షిప్స్ తో శామ్ మిలిటరీ ఫ్రెండ్ డెన్నిస్ డన్ఫీ వార్నింగ్ ఇస్తాడు. సైడ్ వైండర్ శామ్ కు ఇన్ఫో ఇస్తాడు లీడర్ ప్లాట్ గురించి. శామ్ జోక్విన్ రూత్ రోగ్ నేవీ పైలట్స్ ను న్యూట్రలైజ్ చేస్తారు. లీడర్ మైండ్ కంట్రోల్ తో అటాక్ చేయించాడు. గ్రేట్ ఏరియల్ ఫైట్. క్యాప్ షీల్డ్ తో వింగ్స్ కట్. రాస్ ఐలాండ్ కు చేరుకుంటాడు, కానీ లీడర్ ట్రాప్ సెట్ చేస్తాడు. లీడర్ రాస్ పిల్స్ లో గామా రేడియేషన్ ఇంక్రీజ్ చేశాడు. అది రాస్ ను రెడ్ హాల్క్ గా మార్చడానికి. రాస్ హంగర్ ట్రిగ్గర్ అవుతుంది. అతను హల్క్ ఫార్ములాలో ట్రాన్స్ఫర్ అవుతాడు. రెడ్ స్కిన్ రెడ్ హల్క్, బిగ్ మ్యాసివ్ ఫైరీ పవర్స్. అతను రేజ్ లో ఐలాండ్ డిస్ట్రాయ్ చేస్తాడు. జపాన్ షిప్స్ పై అటాక్. శామ్ రెడ్ హల్క్ ను
కన్విన్స్ చేశాడు. యు వాజ్ స్టిల్ రాస్ అని. రూత్ హెల్ప్ చేస్తుంది బ్లాక్ విడో స్కిల్స్ తో. లీడర్ ఫైనల్ ప్లే. ఇసాయా బ్రాడ్లీని మైండ్ కంట్రోల్ చేసి రాస్ పై అటాక్ చేయించటం. ఇసాయా సూపర్ సోల్జర్. స్టీవ్ రోజర్స్ లాగా స్ట్రాంగ్. శామ్ వర్సెస్ ఇసాయా ఎమోషనల్ ఫైట్. షీల్డ్ వర్సెస్ షీల్డ్. శామ్ ఇసాయాను ఫ్రీ చేస్తాడు. మైండ్ కంట్రోల్ బ్రేక్. లీడర్ ఎక్స్పోజ్డ్. అతని ప్లాట్ అడమాంటియం కాన్ఫ్లిక్ట్ తో ఎంసీయూ ఫ్యూచర్ సెటప్. వకాండా వర్సెస్ వరల్డ్. ఎక్స్-మెన్ టీజ్. ఫైనల్ క్లైమాక్స్. రెడ్ హల్క్ వర్సెస్ లీడర్. రాస్ రేస్ కంట్రోల్ చేసి లీడర్ ను ఓడిస్తాడు. బిగ్ హ్యాండ్ టు హ్యాండ్ గామా బ్లాస్ట్. శామ్ రాస్ ను స్టాప్ చేస్తాడు. ది షీల్డ్ రిప్రజెంట్స్ ప్రొటెక్షన్ నాట్ రిస్ట్రిక్షన్. రాస్ అరెస్ట్ అవుతాడు. రెడ్ హల్క్ సీక్రెట్ ఎక్స్పోజ్ అవుతుంది. శామ్ ఇసాయాకు జస్టిస్ కోరతాడు. గవర్నమెంట్ మిస్ట్రీట్మెంట్ సూట్ టీజ్. చివరి సీన్. శామ్ జోక్విన్ తో మాట్లాడతాడు ది వెయిట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ గురించి. జోక్విన్ ఐ వాంట్ దట్ టు అని శామ్ కాన్ఫిడెంట్ క్యాప్ గా అవెంజర్స్ రీబిల్ట్ టీజ్. అడమాంటియం ఇంట్రడక్షన్. వూల్వరిన్ ఫ్యూచర్ సెటప్. పోస్ట్ క్రెడిట్స్ 1. రాస్ జైల్లో. రెడ్ హల్క్ మోడ్ ట్రిగ్గర్. ఎస్కేప్ ప్లాన్. సంథింగ్ ఈస్ కమింగ్ టీజ్. పోస్ట్ క్రెడిట్స్ 2. శామ్ ఇసాయా జోక్విన్ న్యూ టీమ్. ఎక్స్-మ్యాన్ కనెక్షన్ విత్ డెన్నిస్ డన్ఫీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పూర్తి కథ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.